ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మామూలు ప్రాడక్ట్ గురించి కాదు, ఒక విప్లవం గురించి. దాని పేరు ఇంటర్లింక్. ఇది కేవలం టెక్నాలజీ మాత్రమే కాదు, ప్రతి మనిషి కోసం కడుతున్న ఒక భవిష్యత్తు. అసలు దీని వెనకున్న కథేంటో, దీని అర్థమేంటో కాస్త లోతుగా చూద్దాం. ఈ మాటలు చూడండి, చాలా పవర్ఫుల్. ఎందుకంటే క్రిప్టో ప్రపంచంలో ఎప్పుడూ పెద్ద పెద్ద తిమింగలాలు అంటే వేల్స్ వాళ్లకే పెద్ద వాటా ఉంటుంది కదా. కాని ఇంటర్లింక్ ఆ పాత పద్ధతిని పూర్తిగా పక్కన పెట్టేస్తోంది. వాళ్ల ఫోకస్ అంతా మనలాంటి సామాన్యుల మీదే ఉంది. ఇంతకీ వాళ్లు ఎవరికోసం పనిచేస్తున్నారో చూద్దామా? ఓకే, ఇక్కడే ఇంటర్లింక్ అసలు మ్యాటర్ ఏంటో బయటపెడుతోంది. ఫైనాన్షియల్ సిస్టంలో ప్రస్తుతం ఉన్న అడ్డంకుల్ని బద్దలు కొట్టి అందరికీ ఒకే వేదికను తీసుకురావాలనేది వాళ్ళ ప్లాన్. మరి అదెలా సాధ్యమవుతుందో తెలుసుకుందాం. ఒక్క క్షణం ఆలోచించండి. మనలో చాలామందికి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం పెద్ద విషయమే కాదు. కానీ ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందికి అదొక పెద్ద అడ్డంకి. వాళ్ల దగ్గర సరైన ఐడీలుండవు, బ్యాంక్ అకౌంట్లుండవు, వీసా కార్డులు అస్సలే ఉండవు. దీనివల్ల వాళ్లంతా ఆర్థిక వ్యవస్థకు దూరంగా ఉండిపోతున్నారు. అద్భుతం కదా! ఇక్కడే మనకు అస్సలు మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఒకవైపు చూస్తే పాత ప్రపంచం, ఎన్నో రూల్స్, అడ్డంకులు. మరోవైపు ఇంటర్లింక్ తీసుకొస్తున్న కొత్త ప్రపంచం. దానికి కావాల్సిందేంటో తెలుసా? కేవలం ఒక స్మార్ట్ ఫోన్. అంతే, జస్ట్ ఒక స్మార్ట్ ఫోన్తో ఎవరైనా సరే ఆర్థిక వ్యవస్థలో ఒక భాగమవ్వచ్చు. మరిదంతా ఎలా వర్క్ అవుతుంది? దీని వెనకున్న ఐడియా చాలా సింపుల్. అసలు టెక్నాలజీ అనేది మనుషుల కోసం, వాళ్ల చుట్టూ ఉండాలి, అంతేగాని నాబాడు కాదు. ఈ మనిషిని సెంటర్గా పెట్టి ఆలోచించే విధానం విలువను సృష్టించే పద్ధతినే ఎలా మార్చేస్తుందో ఇప్పుడు చూద్దాం. సరే, ఈ మానవ కేంద్రీకృత బ్లాక్ చైన్ అనే పదం వినడానికి కొంచెం టెక్నికల్గా అనిపించొచ్చు. కాని దాని అర్థం చాలా సింపుల్, ఇంకా చాలా పవర్ఫుల్. ఈ సిస్టంలో మీ విలువ మీ బ్యాంక్ బ్యాలెన్స్ని బట్టి రాదు. మీరు ఎంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారన్న దానిపై ఆధారపడి ఉంటుంది. ఎంత ఎక్కువగా పాల్గొంటే అంత విలువ. ఈ ఒక్క మాట, ఇదే ఇంటర్లింక్ మొత్తం ఫిలాసఫీకి గుండెకాయలాంటిది. ఇక్కడ విషయం డబ్బులు సంపాదించడం గురించి కాదు, విలువను సృష్టించడం గురించి. డబ్బు, స్టేటస్ల నుంచి నిజమైన భాగస్వామ్యానికి మారటమనేది ఒక పెద్ద మార్పు. రైట్, ఇప్పుడు చాలా చాలా ముఖ్యమైన పాయింట్కి వచ్చాం. చాలా సిస్టమ్స్ ఫెయిల్ అయ్యేది ఇక్కడే. మరి ఇంటర్లింక్ అందరికీ న్యాయం ఎలా చేయాలనుకుంటోంది? సమాన అవకాశాలు ఎలా కల్పిస్తుందో చూద్దాం పదండి. మనకు తెలిసిందేగా చాలా క్రిప్టో ప్రాజెక్టులు ఎలా స్టార్ట్ అవుతాయో. కొంతమంది వ్యక్తులు ప్రాజెక్ట్ మొదట్లోనే ఎక్కువ టోకన్లు కొట్టేసి మార్కెట్ను తమ చేతుల్లో పెట్టుకుంటారు. కాని ఇంటర్లింక్ ఈ ఆటకు చెక్ పెడుతోంది. ఇక్కడ అలాంటి జిమ్మిక్కులకు, డామినేషన్కు అస్సలు ఛాన్స్ లేదు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్. టోకెన్లను ఎవ్వరికీ ముందుగా పంచరు, వాటిని సంపాదించుకోవాలి. ఎలా అంటారా? సిస్టంలో పాలు పంచుకోవడం ద్వారా. ఇది అందరికీ ఒకే లెవెల్లో నిలబడే అవకాశాన్ని ఇస్తోంది. సరే, ఇప్పటిదాకా మనం టెక్నాలజీ గురించి, ఫెయిర్నెస్ గురించి మాట్లాడాం. మరి ఇంటర్లింక్ పెద్ద గోల్ ఏంటి? అసలు వాళ్ల విజన్ ఏంటి? ఈ టెక్నాలజీని సామాన్యుడికి ఎంత ఈజీగా అందుబాటులోకి తెస్తున్నారో చూద్దాం. ఒక విషయం చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఇది డబ్బున్నోళ్ల కోసం క్రియేట్ చేసిన సిస్టమ్ కాదు. ఇది ప్రజల కోసం, ప్రజల చేత నడిచే ఒక ఉద్యమం లాంటిది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ఒక పెద్ద లక్ష్యంతో ఇది ముందుకు వెళ్తోంది. అంత పెద్ద లక్ష్యమన్నాం కదా, మరి అందులో చేరడం అంత సింపులో చూడండి. జస్ట్ 3 స్టెప్స్. మీ చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ ఉండాలి, మీ రోజువారీ పనుల్లో మీరు పాల్గొనాలి, అంతే. మీరు డిజిటల్ ఆస్తులు సంపాదించడం మొదలుపెట్టేస్తారు. ఇంతకంటే సింపుల్గా ఏముంటుంది చెప్పండి? అంతేకాదు, ఇక్కడింకో ముఖ్యమైన విషయమేంటంటే, మీకు క్రిప్టో ట్రేడింగ్ తెలియాల్సిన పనిలేదు, బ్లాక్ చైన్ గురించి పెద్ద పెద్ద పుస్తకాలు చదవాల్సిన అవసరం అంతకన్నా లేదు. జస్ట్ పార్టిసిపేట్ చేస్తే చాలు. లోపలికి రావడానికి ఉన్న అన్ని అడ్డంకులను ఇది తీసేస్తోంది. చివరిగా ఈ ఒక్క వాక్యం ఇంటర్లింక్ కథ మొత్తాన్ని చెప్తుంది. నిజమైన మనుషుల శక్తితో, నిజమైన మనుషుల కోసమే నిర్మించబడిన ఒక వ్యవస్థ. సరే, ఈ విశ్లేషణను ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్నతో ముగిద్దాం. నిజంగా ప్రతి ఒక్కరినీ దృష్టిలో పెట్టుకుని కట్టిన ఒక ఫైనాన్షియల్ సిస్టమ్ అసలది ఎలా ఉంటుంది? మన జీవితాలను, మన సమాజాన్ని అది ఎంతలా మార్చేయగలదు? దీని గురించి కాస్త ఆలోచించండి.